హరి ఓం. హరి ఓం. స్వామీజీ, మనిషి కర్మలను ఆచరిస్తూ జీవనం సాగిస్తుండాలి, సత్కర్మలను. దాన్ని బట్టి మన యొక్క పాపపుణ్య కర్మలను బట్టి నెక్స్ట్ జన్మ అంటూ ఏ విధమైన జన్మ అంటూ డిసైడ్ అవుతుంది. ఆ జన్మలోకి మళ్ళీ జీవం వస్తుంది. కానీ స్వామీజీ, ఈ లోపల ఈ ఆత్మ ఏదైతే ఇంకో శరీరాన్ని ధరించినప్పుడు తల్లిదండ్రుల కడుపులో ఈ ఆత్మ జన్మిస్తుంది, శరీరాన్ని ధరిస్తున్నది. అయితే వాళ్ళ తల్లిదండ్రి రూపమే ఆ యొక్క శరీరానికి ఎందుకు వస్తుంది? ఏదైనా రావచ్చు కదా అనేది నా సంశయం స్వామీజీ. అంటే వేరే శరీరం ఏదైనా రమ్మంటారా? వేరే శరీరం కాదు, రూపం అనేది తల్లిదండ్రి రూపం వస్తుంది కదా, ఆ రూపమే రావడానికి ఏమైనా కారణాలు ఉంటాయా? ఇప్పుడు మీరు మంచి సందేహమే అడిగారు. ఇప్పుడు వాస్తవానికి ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అంటే ఇవన్నీ కూడా ఆత్మస్వరూపమే. ఎలాగా? బల్బు, ఫ్యాను, ఫ్రిడ్జు, హీటరు, కూలరు అన్నిటి వెనుకున్నటువంటి కరెంటు లాంటిది ఆత్మ. ఓకే, ఎక్విప్మెంట్లో తేడా ఉన్నది. ఓకేనండి. అయితే ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్పిందంటే, అనాది కాలంగా జీవాత్మ ఏవైతే కర్మలు చేసినదో ఆ కర్మలు సంచిత కర్మలుగా ఉంటాయి. ఆ సంచిత కర్మల నుండి ఆ వాసన సంస్కారం బలంగా ఏదైతే ప్రభావం ఉంటుందో అందులో కొంత భాగం కర్మ తీసుకొని వాటికి అనుగుణంగా పుణ్యపాపాలు అనుభవించి నశించడానికి వీలుగా శరీరం అవసరం పడుతుంది. అందువలన అది మానవ శరీరం ద్వారా క్షయం అవ్వడానికి వీలుగా అయినట్లయితే మానవ శరీరం పొందాలి. అందువలన ఈ ప్రారబ్ధ కర్మ అనేది పుణ్యము పాపం మిశ్రమము కాబట్టి ఈయన యొక్క ప్రారబ్ధ కర్మ ఎలా వస్తుంది? ఈయన పొందే తల్లిదండ్రుల యొక్క ప్రారబ్ధ కర్మ కూడా ఈయన మీద ఆధారపడి ఉంటుంది. ఈయన ప్రారబ్ధ కర్మ కూడా ఈయన పొందే తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటుంది. వీళ్ళతో పాటు చుట్టూ ఉన్నటువంటి పరిసర వాతావరణంలో ఉన్న వాతావరణం కూడా ఈయన ప్రారబ్ధము ఆ సమిష్టి ప్రారబ్ధంతో ముడిపడి ఉంటాయన్నమాట ఇక్కడ. అందుకే పలాయన దేశంలో, పలాయన రాష్ట్రంలో, పలాయన గ్రామంలో, పలాయన ఇంట్లో ఇవన్నీ కూడా మనము నిర్ణయించేవి కాదు. వీటన్నిటికి కూడా ప్రారబ్ధ కర్మ ముడిపడి ఉన్నది. కాబట్టి మన ప్రారబ్ధ కర్మ అనేది ఏదైతే ఆ యొక్క ప్రకృతి అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము సూక్ష్మమైనటువంటి పంచభూతములు తన్మాత్రములుగా, ఫస్ట్ సూక్ష్మ పంచభూతములు అంటే తన్మాత్రలు, వాటి నుండి వస్తున్నటువంటి స్థూలభూతములు అనమాట. ఆ స్థూలభూతముల నుండి వచ్చినటువంటి ఏదైతే ఈ శరీరాలు ఉన్నాయో వాటిని ఒక సంస్కారభూతంగా వస్తాయి. కాబట్టి అందుకే వాటికి DNA అని అంటున్నారు. అందుకే మనకు ఇప్పుడు వచ్చినటువంటి రోగము కానీ మనకి ఈవెన్ మన జుట్టు తెల్లబడిందంటే ఆల్రెడీ మన DNAలోనే ఉంటుందంట ఇది. అందువలనే ఆ ఏదైతే జన్యు సంబంధమైనటువంటి హెరిడిటరీ అంటారు, తల్లిదండ్రుల నుంచి వస్తే ఇంకా జబ్బులు అంటారు కదా, షుగర్ ఇవన్నీ. అందువలన ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మంలో భాగమే. అందువలన శరీరంలో కొన్ని గుణాలు, ధర్మాలు ఇటు తల్లి నుండి కానీ ఇటు తండ్రి నుండి కానీ అవి కూడా ప్రారబ్ధ పుణ్యపాపములకి అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి మీరు పొందే శరీరం ఆల్రెడీ ముందే నిర్ణయం అయిపోయింది. ఎలాగైతే ఇప్పుడు మన యొక్క ఎంట్రుకు కూడాను తెల్లబడిందంటే ఆల్రెడీ మీ యొక్క DNAలో ఉంది. మీకు ఈరోజు జ్వరం వచ్చిన ఆల్రెడీ DNAలో ఉంది. ఎలాగుంటుంది? సూక్ష్మంగా ఉంటుంది, ఇంత స్పష్టంగా వ్యక్తమై ఉండదు. అందువలన మీ ప్రారబ్ధ కర్మ మళ్ళా నాశనమైనంత వరకు శరీరం నిలబడుతుంది అనమాట. అందువలన మీ మిగిలిన సంచిత కర్మ ఆల్రెడీ ఉంటుంది వెనక ఖాతాలో. కానీ ఈ శరీరం వాడుకొని నిజంగా మీలో ప్రకాశిస్తున్న ఆత్మ, పరమాత్మ ఆ యొక్క నాశనం లేనిది ఎలాగైతే బల్బులు వెనకున్న కరెంట్ని ఎలాగైతే గుర్తించడమో అలా గుర్తించినట్లయితే అప్పుడు సంచిత కర్మతో నీకు సంబంధం తెగిపోతుంది. ఎందుకు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. ఫస్ట్ సంచిత కర్మ పోయింది. ఎందుకు? నీ అజ్ఞానం పోయింది కాబట్టి. అయితే ఎప్పుడైతే నీకు జ్ఞానోదయమైనదో, జ్ఞాన ప్రకాశం, జ్ఞానదీపేన భాస్వత అంటారు భగవాన్ కృష్ణ, అప్పుడు నువ్వు మళ్ళీ నేను కర్తను అనే ఒక భావనతో మరి కర్మలు చేయడం లేదు. ఎందుకు?
ఇంక నీవు వ్యక్తిగా నువ్వు లేవు, నువ్వు పరమాత్మ స్వరూపమై ఉన్నావు. కానీ ఈ శరీరం అంతా కూడా ఒక కారులాగా వాడుకుంటూ చేసేస్తున్నావు. కాబట్టి నువ్వు కర్తృత్వం నీ నుండి ఎప్పుడైతే పోయిందో, ఇప్పటి నుండి మొదలవుతున్నటువంటి ఆరంభమవుతున్నటువంటి ఆగామి కర్మలు నీ అకౌంట్లో యాడ్ అవ్వు. ఎందుకు? నీ అకౌంట్ ఆల్రెడీ డిస్మిస్ అయిపోయింది. ఆగామి కర్మ అయిపోయింది, సంచిత కర్మ అంటే లింగాష్టకంలో ఉంది కదా, సంచిత కర్మ వినాశక లింగం అలాగన్నట్టు సంచిత కర్మ నాశనం అయ్యింది. కర్తృత్వం లేదు కాబట్టి, భోక్తృత్వం లేదు కాబట్టి ఆగామి కర్మ జనరేట్ అవ్వట్లేదు. మరి ప్రారంధ కర్మ సంగతి ఏంటి? ఇది ఆల్రెడీ ఎప్పుడో ప్రారంభం అయిపోయింది కాబట్టి ఇది క్షయం అయినంత వరకు ఉంటుంది అంతే. అంటే ఎలాగైతే తిరుగుతున్న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయిన వెంటనే ఆగదో, ఎలాగైతే విసిరిన రాయి ఎలాగైతే దేనికైనా లక్ష్యాన్ని ఛేదించకుండా ఆగదో, ఆ విధంగా ఈ శరీరం ఉంటుంది. దీని సమయం వచ్చినప్పుడు ఇది పంచభూతాల్లో కలిసిపోతుంది. నువ్వు ఆల్రెడీ శరీరంలో ఉన్నప్పుడే జీవన్ముక్తునిగా చిదానంద రూప శివోహం శివోహం అని తెలుసుకున్నావు కాబట్టి, అపరోక్ష అనుభూతి చెందావు కాబట్టి, ఈ పంచభూతాల్లో ఈ శరీరం కలిసిపోయిన తర్వాత శివోహం అంతః బైహి వ్యాప్య తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః దాంట్లో కలిసిపోయావు అన్నమాట. అప్పుడు నీకు ప్రారబ్ధ కర్మ పోయింది. 3 కర్మలు పోయాయి కదా, 3 కర్మ. అప్పుడు నీవు విదేహముక్తి అన్నమాట. అంటే జీవన్ముక్తి నుండి విదేహముక్తి పొందారు. ఓకేనండి, అది ఇది చాలా సంతోషం స్వామీజీ. బాగా అర్థమైంది దీని గురించి. మన యొక్క DNA అలాగే మన యొక్క జీన్స్ వల్ల ఈ రూపం అనేది దీనికి ఉంటుందండి. అలాగే స్వామీజీ నాకు సందేహం ఏంటంటే, చాలా రోజులుగా ఇప్పుడు మానవుడు వారి యొక్క కర్మల సత్కర్మ దుష్కర్మల పైన నెక్స్ట్ జన్మ అనేది ఆధారపడుతుందని మా భగవద్గీత తెలుపుతున్నది. అయితే ఇప్పుడు నేను ఒక కర్మ చేయాలి అని అనుకుంటే, ఏ సత్కర్మ కానీ దుష్కర్మ కానీ, నా బుద్ధి పనిచేయాలి స్వామి, ఆలోచన పనిచేయాలి. ఆలోచన పనిచేస్తేనే నేను ఆ కర్మను ఏ విధంగా అనేది దాన్ని బట్టి అవుతుంది. అయితే స్వామీజీ ఇప్పుడు జురాసిక్ ఆ యుగంలో అప్పుడు మానవుడు లేడు. ఆ యొక్క జంతువులకి మరి దేనిపైన డిపెండ్ అయి ఉండేది నెక్స్ట్ జన్మ, వాటి యొక్క కర్మల పైన అనేది కొద్దిగంత సందేహం. ఇప్పుడు ఇది కూడా ఒక రకమైన మంచి సంశయం. ఇప్పుడు జురాసిక్ యుగం అన్నారు కదా మీరు, వాస్తవానికి డార్విన్ థియరీ ప్రకారం సృష్టి ఆరంభములో వాళ్ళు ఏం చెప్పారు, ఒక స్థూలమైనటువంటి ఒక మ్యాటర్, దాని నుండి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అంటే అమీబా, పారామీషియం అలా చెప్పారు. అలాగా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అలా వచ్చాయన్నారు, డివైడ్ అయ్యి. ఇంకా అలాగ క్రీపర్స్ నుండి అలాగ చెట్లు, అలాగే పక్షులు, క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్లు, పక్షులు, తర్వాత సింపంజీలు, తర్వాత మానవుడు అని చెప్పారు. కానీ వాస్తవానికి వేదములు దాన్ని కాస్త సపోర్ట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకెళ్ళి చెప్పారు. ఏంటి? ఈ మానవుడు తర్వాత కూడా ఎవల్యూషన్ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు జురాసిక్ మనకు ప్రాణులు, పక్షులు, జంతువులు అన్నారు కదా, వాటి కర్తృత్వం లేదు, వాటికి ఎటువంటి పుణ్యాలు రావు, పాపాలు జనరేట్ అవ్వు. కానీ వాటికి ఒకే ఒకటి ఉంది. ఏంటి చెప్పనండి? జస్ట్ ఖర్చు పెట్టడమే. ఏ పుణ్యపాపం ఉన్నదో వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి తరిగించుకోవడం తప్ప మళ్ళీ పుట్టించడం అంటే పుణ్యపాపాలు జనరేట్ చేసే అవకాశం జంతువులకి, పక్షులకి, మిగతా జీవులు లేవు. దేవతలకు కూడా కేవలం భోగములు అనుభవించడమే తప్ప వాళ్ళకు కూడా ఎటువంటి పుణ్యం రాదు, ఎటువంటి పాపం రాదు. కానీ మానవులకు మాత్రము పుణ్యపాపాలు ఖర్చు అవుతుంటాయి, పుణ్యపాపాలు జనరేట్ అవుతుంటాయి. అందువలన పుణ్యము పాపము నీకు రావాలి అంటే కేవలం మనుష్య జన్మ ద్వారానే జరుగుతుంది. అందుకే కర్మ సిద్ధాంతము మనిషే దానికి ప్రథమ ముఖ్యమైన అధికారిగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా పాపం ఉంటే నీచమైన జన్మలు అంటే పశుపక్ష్యాదులు, జంతువులు, అనేక రకమైనటువంటి ఒక రాక్షస ఆసురి ప్రవృత్తి కలిగినటువంటి మనుషులుగా కూడా పుట్టవచ్చు.
ఎవరికైతే పుణ్యపాపాలు మిశ్రమంగా ఉంటాయో మానవ జన్మ, ఎవరికైతే పుణ్యం అధికంగా ఉంటుందో వారు దేవతలుగా కూడా వస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, నీచమైనటువంటి పశుపక్షాదులు, జంతువులు, మృగాలు, బ్యాక్టీరియా, కీటకాలు ఇవన్నీ కూడా వాటి యొక్క పాపమును క్షయం చేస్తాయి, అనుభవిస్తాయి అన్నమాట. సో పాపం ఖర్చు అయిపోద్ది అంతే. పాపం ఖర్చు అయిపోయిన తర్వాత అవి చనిపోతాయి, శరీరం విడిచిపెడతాయి. మళ్ళీ సంచిత కర్మ నుండి ఆ తర్వాత అవి మనిషిగానే పుట్టవచ్చు, దేవతగానే పుట్టవచ్చు, మళ్ళీ జంతువుగానే మళ్ళీ పుట్టవచ్చు, బ్యాక్టీరియాగానే పుట్టవచ్చు. అదేవిధంగా ఎక్కువ పుణ్యం చేస్తే దేవతగా పుడతారు. దేవతగా ఎప్పటికైనా స్వర్గలోకి వెళ్ళిన తర్వాత కూడా మీ పుణ్యం ఖర్చు అయిపోతుంది, మళ్ళీ కిందకు వస్తారు. మళ్ళీ సంచిత కర్మ నుండి మళ్ళీ పశుపక్షాదులుగా కానీ లేదా మనిషిగా కానీ మళ్ళీ దేవతగా కానీ పుట్టవచ్చు. కానీ మనిషి జనం పొందిన తర్వాత మీకు పుణ్యపాపాలు మిశ్రమం ఉంటాయి. పుణ్యము అనుభవిస్తుంటావు, పాపం అనుభవిస్తుంటావు. పుణ్యం వలన మీకు సుఖం వస్తుంది, పాపం వలన మీకు దుఃఖం కలుగుతుంది. రెండు ఖర్చు అవుతుంటే మళ్ళీ అజ్ఞానం ఉన్నందువలన నేను కర్తను అని మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటావు కోరికల వలన. మళ్ళీ నీవు మంచి కర్మలు చేస్తే పుణ్యం జనరేట్ అవుతుంది, యాడ్ అవుతుంది సంచిత కర్మకి. పాపం చేస్తే పాప కర్మలు వెళ్ళి యాడ్ అవుతుంటాయి. అంటే ఇది ఒక చక్రం, కర్మచక్రం, కర్మబంధనం. అందుకే ఈ మానవ జన్మ అనేది ఇది కూడా ఒక జంతువు లాంటిదే. మానవ జన్మ కూడా ఒక జంతువే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. ఏంటండి? జంతువునాం నరజన్మ దుర్లభం అతో పుంస్త్వాం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతజన్మకోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అందువలన ఈ యొక్క జంతువులన్నింటిలో ఉత్తమమైన మానవ జన్మ దొరకడం దుర్లభము. అలాగ వేదములు ఈ శాస్త్రానికి మీరు అనుసంధానం అవ్వడము, గురువు శాస్త్రం ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి రావడము, తద్వారా మోక్షం అనేది పొందడం అనేది ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యఫలం ఉంటేనే జరుగుతుంది, లేకుంటే జరగదు అన్నారు. కాబట్టి ఈ పుణ్యము పాపం అనేది ఆర్జించడము ఒక్క మానవ జన్మకే ఉన్నది. మిగతావన్నీ ఖర్చు పెట్టుకోవడమే, వాటికి సంపాదించడం లేదు, ఆర్జించడం లేదు. దేవతలకైతే పుణ్యము భోగాలు ఖర్చు అవుతుంటాయి, ఇంకా నీచమైన జన్మలు అయితే పాపము ఖర్చు అవుతుంటుంది. కానీ మనిషి జన్మ ఉన్నది చూడండి కర్తృ. అందుకే వేద కర్మలు, వేదోక్త కర్మలు, యజ్ఞయాగాదులు, యజమాని పత్ని, ఋత్విక్కులు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? జంతువులు చేస్తున్నాయా? మానవులు. మరి దేవతలు చేస్తారా? దేవతలు చేయరు. దేవతలు మనం చేస్తున్నాం. అగ్నయే స్వాహ అంటే అగ్నయే నమః ఇదం నమః, అగ్నయే స్వాహ, అగ్నయే ఇదం నమః, ఇదం అగ్నయే ఇదం నమః. నా కాదు, ఇది అగ్నిదేవుడికి, ఇది ఇంద్రునికి, ఇది వరునికి ఇస్తున్నాం ఆహుతులు. ఇస్తున్నాం అంటే వాళ్ళు మనలా కర్మలు చేయరు. ఎందుకు? వాళ్ళు కేవలము ఆ పుణ్యము సంపాదించి వెళ్ళారు కాబట్టి దాన్ని అనుభవిస్తారు, క్షయం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. అందువలన మనిషి జన్మ అనేది కీలకం. చాలా సంతోషం స్వామీజీ. ఇన్ని రోజులుగా నాకు చాలా పెద్ద సంశయం ఇది. ఎందుకంటే మానవులు ఇన్ని పాప పుణ్యాలు చేయడానికి ఎంతో ఆలోచన శక్తి అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి జంతువులు అంత పెద్ద ఎన్నో జంతువులను తినేయడము చేయడము కాబట్టి అవుతుంది. వాటికి డిఫరెన్స్ అనేది నాకు ఇప్పుడు చాలా మంచిగా అర్థమైంది స్వామీజీ. ఇంకో చిన్న సందేహం స్వామీజీ. ఇప్పుడు ఈ జన్మలో భార్యాభర్తలు, భర్త కావచ్చు భార్య కావచ్చు, భార్యతో భర్త ఎవరో ఒక తప్పు ఉంటుంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, మరీ గొడవలు, మరీ అన్యోన్యంగా ఉన్నవాళ్ళు కానీ, మరీ గొడవలలో ఉన్న కానీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ భార్య భర్తలకు పుడతారా, లేకుంటే ఈ కర్మను అనుభవించడానికి వేరే వారితో పుడతారా అనేది కొద్దిగా సందేహం. ఇది మంచి బాగుంది, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ భార్యాభర్తలంటూ ఎక్కడ ఉండదండి. ఈ భార్యాభర్తలని ఒక జస్ట్ దీన్ని ఒక ఆపాదించుకుంటాం అన్నమాట. ఆపాదించుకున్నారు. ఆవిడ భార్య కాదు, ఆవిడ జస్ట్ ఒక మనిషి, ఒక ప్రాణి. అందువలన ఈ శరీరం పొందిన తర్వాత తల్లి
అని ఒక జిరాక్స్ కాపీ లాగా, ఒక సర్టిఫికేట్ లాగా, ఒక బ్యాడ్జి తొడిగాం. తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భర్త. ఆ రోజు మీరు 3 ముడులు కట్టినంత వరకు మీరు ఎవరో ఆవిడకి తెలియదు. భర్త అని ఆవిడ పేరు పెట్టారు. కాబట్టి భార్య భర్తలు ఇవనేవి మనం వ్యావహారికంగా పెడతాం. అయితే ఈ మీరు భర్తగా ఆవిడికి ఉండడం కానీ, ఆవిడ మీకు భార్యగా రావడం కూడా ప్రారబ్ధ కర్మ. మీ ప్రారబ్ధ కర్మ ఉన్నది, ఆవిడ ప్రారబ్ధ కర్మ ఉన్నది. మీ తల్లిదండ్రుల ప్రారబ్ధ కర్మ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంది, ఆవిడ తల్లిదండ్రుల ప్రారబ్ధ కర్మ పార్టిసిపేట్ చేస్తుంది. అంటే మన సర్కిల్లో ఇవన్నీ సర్కిల్స్ అన్నమాట. ఈ సర్కిల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరి ప్రారబ్ధ కర్మ కూడా దీంట్లో పాలు పంచుకుంటాయి అన్నమాట. మన చుట్టూ వాతావరణం, మన నైబర్ కూడా ఎలాంటి వాడు ఉండాలనేది కూడా మన ప్రారబ్ధ కర్మ. మన గురువు, మీకు తారసపడే గురువు కూడా మీ ప్రారబ్ధ కర్మ. మీకు చుట్టూ ఉన్నటువంటి టెంపుల్ కూడా ప్రారబ్ధ కర్మ. ఈరోజు ఉదయం మీరు భజన చేస్తామంటే వాళ్ళేమో ఎక్కడో మైక్ సెట్ వేస్తాడు, అది కూడా ప్రారబ్ధమే. అందువలన ప్రారబ్ధం అనేది ఈ రకంగా ఉంటుందని కాదు, ఇవి అనేక రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఈశ్వర ఆశీర్వాదము లేదా కృప అని పేరు పెట్టేస్తారనమాట. అందువలన ఈశ్వర కృప ఉంటేనే సక్రమంగా జరుగుతుంటాయి, లేకపోతే మన జీవితము ఎదురీత ఈదాల్సి వస్తుందన్నమాట. అందువలన భార్యాభర్తలు అనేది ఒక జస్ట్ ఈ జగత్ అనే నాటకములో 2 పాత్రదారులుగా వచ్చారు. కాబట్టి వాళ్ళ పాత్రలు కొంతకాలం పోషిస్తుంటారు. వాళ్ళ శాశ్వతమైన బంధం ఏది లేదు ఇక్కడ. అందువలన భార్యాభర్తల బంధం కానీ, తల్లిదండ్రుల నుంచి పిల్లల బంధం కానీ, ఎవరి బంధమైనా తాత్కాలికము, క్షణికము. మరి శాశ్వత బంధం ఏంటి స్వామీజీ? మీకు ఈశ్వరకే శాశ్వత బంధం. అందువలన ఒక కెరటమునకు తోటి కెరటమునకు తాత్కాలిక బంధము, మరి కెరటమునకు సముద్రమునకు శాశ్వత బంధము నీరు రూపంలో. అందువలన నీ హృదయంలో ఉన్న ఆత్మయే పరమాత్మ కాబట్టి అది ఎప్పుడు పుట్టేది కాదు, నాశనం అవ్వదు. కాబట్టి ఆ బంధమే శాశ్వతము, మిగతావన్నీ తాత్కాలికములే. అయితే మీరందరూ కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి ఆత్మస్వరూపులే. మీ సంతానం కానీ, మీ భార్య కానీ, మీ అమ్మ నాన్నలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే. కానీ అజ్ఞానం మూలంగా మనం చేసిన కర్మల ద్వారా ప్రారబ్ధ కర్మ వలన ఈ శరీరాలు వచ్చాయి. ఒకరికొకరు మనం చేసుకుంటాం, సహకరిస్తుంటాం అనుభవించడానికి ఈ యొక్క పుణ్యఫలాలు, పాపాలు. అయితే మనం ఇప్పుడు చేసిన కర్మల ఆధారంగా కూడా మళ్ళీ మన యొక్క సంచిత కర్మలు యాడ్ అవుతాయి, చెప్పాను కదా, ఆగామి కర్మలుగా. అందువలన మనము ఇప్పుడు ఎవరికైతే హింస పెడుతున్నామో వాళ్ళు మన సంతానంగా రావచ్చు ప్రతీకారం తీర్చుకోవడానికి. ఎవరికైతే మీరు సేవ చేస్తున్నారో ఆ పుట్టే సంతానం మీకు సేవ చేయడానికి కూడా పుట్టవచ్చు. అర్థమైందండి? ఎవరిదైతే అప్పులు తీసుకొని మనం ఎగ్గొట్టేసామో ఆ కుమారుడు కూడా మనవన్నీ దోసుకొని మనకి ఇంకేమి చేయకుండా కూడా చేయొచ్చు. రుణానుబంధేన శత్రువు రూపంలో కూడా మన పుత్రుడు రావచ్చు. మనం ఎవరికైతే భయంకరంగా హింసించామో ఒక్కొక్క కుమారుడు శత్రువుగా పుడతాడు. తల్లిదండ్రులు హింసించడమే పని పెట్టుకుంటాడు, తల్లిదండ్రులు పూజించడమే పని పెడతాడు, తల్లిదండ్రులకి భోగములు సుఖాలు అందిస్తాడు, తల్లిదండ్రులతో పనులు చేయించుకుంటాడు, అవసరమైన తల్లిదండ్రులు వదిలేస్తాడు. ఇవన్నీ కూడా మనం చేసే కర్మల ఆధారంగానే జరుగుతాయి. అందువలన మనకి భ్రమ, సంతానం అంటే అందరూ ఒకలా ఉండరు. ఎందుకంటే వీళ్ళు అనేక వారి యొక్క జన్మాంతరంలో జరుగుతున్నటువంటి పుణ్యపాపాల వల్ల వచ్చాయి. కాబట్టి ఇదంతా మనం ఒకసారి బాటసారులాగా, ఇద్దరు బాటసారులు ఎలాగైతే ప్రయాణిస్తుంటారో ఒక జంక్షన్ వరకు కలిసి వెళ్తారు, అక్కడ విడిపోతారు, అలా ఎలా ఉంటుందో అదేవిధంగా భార్యాభర్తలు కూడాను మళ్ళీ జన్మలో మళ్ళీ భార్యాభర్తలుగా పుడతారనేది అది జస్ట్ ఒక ఊహా కల్పనే తప్ప అందులో ఎటువంటి సత్యం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛయుత ఆత్మస్వరూపులే. వారి ప్రారబ్ధ కర్మ అనుకూలంగా ఈ శరీరాలు వచ్చాయి. తర్వాత మీ ప్రారబ్ధ కర్మ, వారి ప్రారబ్ధ కర్మ రెండు కలవలసిన సమయం వచ్చింది కాబట్టి మీకు ఆవిడ భార్యగా వచ్చింది. ఎందుకు? ఆవిడ ఇంతకుముందు జన్మల్లో మీరు ఆవిడికి సేవ చేయాలని కానీ ఆవిడ మీకు సేవ చేయాల్సి కానీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రారబ్ధ కర్మ ఆధారంగానే మన తల్లిదండ్రులు, మన భార్య, మన సంతానము, మన బంధువులు, మన మిత్రులు, మన గురువు, మనం అనేక రకాల ఇష్టదేవతలు కూడా ఇంచుమించు మన ప్రారబ్ధ కర్మ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇష్టదేవతలు, బయట గుడులు, గోపురాలు ఇవన్నీ కూడా వ్యావహారికమైనటువంటి మాయలో, ప్రకృతిలో భాగమే.
ఎందుకు? ఉత్తమమైన ఈశ్వర స్వరూపం మన ఆత్మయే నేనుగా ఉంటుంది. దానికి పుట్టుక లేదు, మరణం లేదు. కానీ ఒక దేవాలయం కానీ, చర్చి కానీ, మసీదు కానీ కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన కొట్టుకుపోతాయి. కానీ నేననేది ఎప్పుడైనా పోతుందా? అది అంటే నేనుగా ఉన్న పరమాత్మ ఈశ్వరే సత్యం శాశ్వతం. అది నేను ఈశ్వరికి ఎప్పుడు విడిపోయి లేము, అసలు ఎప్పుడు కలిసే ఉంటాం. కెరటం యొక్క నీరు సముద్రం యొక్క నీరు విడిపోయి ఉండదు, ఎప్పుడు కలిసే ఉంటాయి. కెరటం కొట్టుకొని గుద్దులాడుకుంటాను ఈ సంసారం అనేసి. కానీ కెరటం నీరు అని తెలుసుకుంటే సముద్రం నీరు కెరటం నీరు ఒక్కటే. సో నేను ఇక్కడ శరీరాలతో మిమ్మల్ని వేరుగా మనం భావిస్తున్నాం. కానీ నీలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం, నాలో ఉన్న చైతన్య స్వరూపాన్ని మనం గుర్తించినప్పుడు, అది ఈశ్వర అని తెలుసుకున్నప్పుడు, ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అందువలన బ్రహ్మ సత్యం, ఆ ఆత్మయే పరమాత్మ, అదే సత్యం. మిగతా నామరూపాలన్నీ క్షణికము, సంబంధాలన్నీ క్షణికము, జన్మే క్షణికము, మరణం క్షణికము. ఇక భార్యాభర్తలు శాశ్వతంగా మళ్ళీ భార్యాభర్తలకు పుడతారనేది ఇది ఒక ఊహా కల్పన అవుతుంది అలాంటప్పుడు. కాబట్టి ఇదంతా కూడా మన ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంత ప్రకారము మీకు అనేక మూట్ల సంచిత కర్మ ఉన్నది, ప్రారబ్ధ కర్మగా వచ్చింది. మళ్ళీ కర్తృత్వ భావంతో కర్మలు పెంచుకుంటూ పోతున్నావు. కాబట్టి ఈ కర్మ నుంచి, చక్రం నుంచి మీరు బయటపడాలి. అంటే ఏంటి? అంతా జరిపిస్తున్నటువంటి ఆ పాండురంగడు, ఆ శివ అంటే శివుని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదు అని ఎలాగైతే మనకు ఒక స్ఫురణ ఉన్నదో, ఆ విధంగా అంత ఈశ్వరుని యొక్క లీల నాటకంలో నేను జస్ట్ ఒక పాత్ర అని తెలుసుకునేటప్పుడు నీలో కర్తృత్వం పోతుంది. కర్తృత్వం పోతే నాలో ఉన్న ఈశ్వర స్వరూపాన్ని నేనని తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? అప్పుడు బ్రహ్మాండమైనటువంటి నేను ఎప్పుడు కర్తను కాదు అని తెలిసిపోతుంది. నేను ఎప్పుడు కర్తను కాదు అంటే నేను భోక్తను కాదు. నేను భోక్తను కూడా కాదంటే అసలు కర్మ ఇంకా ఫలం ఎక్కడ జనరేట్ అవుతుంది? సో నేను ఆ కర్మకు కూడా నేను యజమాని కాదు. ఇల్లు దగ్ధమైపోయింది, ఇంటి యజమాని పోతాడా? బయటికి వెళ్ళిపోతాడు. నా కర్మలో నా శరీరం పోయినప్పటికీ నేను మిగిలిపోతాను. చిదానంద రూప శివోహం శివోహం. మీరు భార్యాభర్తల గురించి ఈ జన్మ నెక్స్ట్ జన్మలో పుడతారా లేదనే దానికి చాలా బాగా చెప్పారు, అర్థమైంది నాకు. వారి కర్మానుసారము వారు ఎక్కడైనా పుట్టొచ్చు, ఎవరితో అయినా పుట్టొచ్చు, అట్లేం లేదనేది. ఇంకో చిన్న సంశయం స్వామీజీ, ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటూ వాళ్ళందరినీ, భార్యను ఒక్కొక్క స్థానం ఉంటుంది, కొడుకు, కూతురు, అల్లుడు, రకరకాల సంబంధాలు, వీళ్ళందరితో కూడా గృహస్థాశ్రమంలో సత్సంబాలను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వెళ్ళాలి. ఈ నిర్వర్తిస్తూ వెళ్ళాలంటే నేను కర్మలు ఆచరించాలి. కర్మలు ఆచరించాలంటే బుద్ధితో నేను ఆలోచించాలి. ఈ బుద్ధితో వీళ్ళందరినీ నా యొక్క సంపాదనతో, ఈ సంపాదన రావాలంటే కూడా కర్మ చేయాలి. కర్మ చేయాలంటే నాకు ఆలోచన రావాలి. ఈ ఆలోచన మొత్తము ఈ కర్మలో, ఈ గృహస్థాశ్రమంలో వీళ్ళందరికీ ఖర్చు పెట్టేస్తే ఆధ్యాత్మికంగా నేను ఆలోచన చేయడానికి ఎంత సమయం నాకు దొరుకుతుంది? మరి నా కర్మ అంతా కూడా వీళ్ళను గృహస్థాశ్రమంలోనే ఖర్చు అయిపోతుంది కదా అనేది ఒక చిన్న సందేహం వచ్చి దీనికి మీరు చెప్పాలి. చాలా మంచి ప్రశ్న అడిగావయ్యా. కానీ మీరు అడిగిన ప్రశ్నకి వాల్మీకి ముందు రత్నాకర్ ఉన్నదానికి పెద్ద తేడా లేదు. ఆయన నిషిద్ధ కర్మల విషయంలో అలా చెప్పారు, మీరు కామ్య కర్మల విషయంలో మీరు మాట్లాడారు. ఎందుకంటే గృహస్థగా నేను ఉన్నాను కాబట్టి నా కుటుంబాన్ని పోషించాలంటే నేను కోరికలతో అనేక సంపాదించి వాళ్ళకి నేను పోషించాలి అనే యాంగిల్లో మీరు అడిగినప్పుడు రత్నాకర్ గారు ఏమన్నారంటే, నేను దారి దోపిడీ చేసినా ఏది చేసినా ఆ ధనాన్ని ఆర్జించి నేను కుటుంబ పోషణకే చేస్తున్నానని రత్నాకర్ వాదించాడు మన నారద మహర్షితో. అందువలన మీరు రత్నాకర్ ఇద్దరు కూడా ఒకే కేటగిరీలో ఉన్నప్పటికీ ఆయన నిషిద్ధ కర్మలు, మీరు కామ్య కర్మల్లో ఉన్నారు. ఓకే, అంటే మీకు పాపం వాటిల్లదు, ఆయన పాపం ఎక్కువ వస్తుంది, మీకు పుణ్యము రాదు, పాపము రాదు, మీరు న్యూట్రల్గా ఉంటారనమాట. మీరు కామ్యకర్మల వల్ల. కామ్యకర్మల వల్ల అర్థం ఏంటంటే ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంటాయి అంటారు. ఆధ్యాత్మిక వృద్ధి ఉండదు, అలాగని నువ్వు ఎక్కువ పాపం కూడా అంటదు. ఎందుకంటే మీరు కోరికలతో చేసుకుంటున్నారు, మీరు ఎవరిని హాని చేయట్లేదు. మన కుటుంబం కోసం నువ్వు అర్జిస్తున్నావు, సొంతంగా నేను చేస్తున్నాను, కర్తృత్వ భావంతో చేస్తున్నావు. సో దీన్ని కామ్యకర్మలు అన్నారు. అయితే
నేను గృహస్థులో ఉంటూ నేను ఆధ్యాత్మికంగా ఏ విధంగా వృద్ధి సాధించగలను, కుటుంబాన్ని గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ అన్నారు మీరు. ఇంతకీ గృహస్థ ధర్మం ఏమిటంటే, అసలు వివాహం అనేది ధర్మాన్ని అనుష్ఠానం చేయడాని కోసం. బ్రహ్మచారి ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమంలోకి ఎందుకు వస్తారంటే ధర్మాన్ని అర్జించడానికి. అందుకే సహధర్మచారిని అంటారు భార్యని, సహధర్మచారిని. నతు సహ కామచారిని అనరు, భోగచారిని అనరు, ధర్మచారిని. అంటే ధర్మాన్ని అర్జించడానికి భార్యని అది ఒక వైదిక కర్మగా పెట్టారు, అది ఒక సంస్కారం, అది ఒక యజ్ఞం వివాహం. కాబట్టి ఇంతకీ గృహస్థ ఆశ్ర ధర్మం ఏమిటి? మీరు అనుకున్నట్టుది కాదు. గృహస్థాశ్ర ధర్మములో కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. పంచమహాయజ్ఞాలు అంటారు, వేదములో కూడా ఉన్నది. అంటే దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞం, 5 రకాల యజ్ఞాలు ఉన్నాయి. అంటే నిత్య నిరంతరము దైవం కోసం మీరు పూజించాలి. అదేవిధంగా మన వేదములు శాస్త్రములకు మీరు గౌరవించాలి. అదేవిధంగా నిరంతరము మన పితృదేవతలకు మీరు శ్రాద్ధాలు తర్పణాలు ఇవ్వాలి. అదేవిధంగా తోటి మానవులకు కూడా మీరు ఉపకారం సహాయాన్ని అందించాలి. అదేవిధంగా సకల ప్రాణులకు కూడా మీరు ఎప్పుడు కూడా నిరంతరము రక్షిస్తూ పోషిస్తూ పాలిస్తూ ఉండాలి. అందువలన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అదేవిధంగా ధర్మం ఆచర, సత్యం వద, సత్యం పలకవలను, ధర్మాన్ని ఆచరించవలను అని చెప్తూ గృహస్థాశ్రమంలో ఏం చెప్పారంటే నీ స్వధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి. స్వధర్మం అంటే ఏమిటండి? మన ప్రకృతి ఉంటుంది, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. వీటి మిశ్రమం వలన మన స్వభావం నిర్ణయించబడి ఉంటుంది. అందుకే దీనికి వర్ణ వ్యవస్థతో ముడిపడి పెట్టారు. వ్యక్తిగతంగా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి వ్యక్తిగతంగా. సామాజికంగా మనము వర్ణ వ్యవస్థకు లింక్ అయి ఉంటాం. అందువలన మన స్వభావం ఏమిటి అంటే నిస్వార్థంగా మనం చేసే సాత్వికమైనటువంటి అంటే ఒక సత్కర్మ అంటే ఏమిటంటే ఈశ్వరుని ఆరాధన భావముతో మనం చేసే ప్రతి కర్మ ఈశ్వరునికి అర్పించినట్లు మీరు ప్రారంభించి వచ్చినటువంటి ఫలం రిజల్ట్ ఏదైనా ఈశ్వర ప్రసాదంగా భావన చేస్తే దాన్ని సత్కర్మ అంటారు, దానినే కర్మయోగము అంటారు. ఈ విధంగా చేస్తూ అంటే నా తల్లిదండ్రులకి, నా భార్య బిడ్డలకి నేనే పోషిస్తున్నాను, రక్షిస్తున్నాను, సంపాదిస్తున్నా అనే భావన విడిచిపెట్టి ఈశ్వరుడు రక్షించుగాక, ఈశ్వరుడు పోషించుగాక, ఈశ్వరుడే మాకు అన్ని అందించుగాక అని మన యొక్క యజమానిత్వాన్ని ఈశ్వరునికి అప్పగించడమే కర్మయోగము, సత్కర్మ. దాని మూలంగా ఏమైంది? యజ్ఞాత్ అన్యత్ అంటే మనం చేసే ప్రతిదీ ఈశ్వరార్పణ, ఈశ్వరార్చన కాకుండా మనం చేస్తే కర్మబంధంలో చిక్కుకుంటాము. మనం చేసే ప్రతి కర్మ ఈశ్వరుని ఆరాధించే భావనతో చేయడం వలన మీ కుటుంబ గృహస్థ వ్యవస్థ జరుగుతూ ఉంటుంది, మీరు కర్మబంధనంలో చిక్కుకోరు. అందువలన మనం ముందు నిషిద్ధ కర్మలను విడిచిపెట్టాలి. అంటే నిషిద్ధ కర్మలు అంటే ఏంటి? కలంజనం న భక్షయేత్, సురాం న పిభేత్ అంటే బ్రహ్మహత్య, భ్రూణహత్య, అర్థమైందండి? దొంగతనము, దోపిడి, అవినీతి ఇవన్నీ విడిచిపెట్టారు ఫస్ట్. అసత్యము, ఓకేనండి, దురాఘాతము ఇవన్నీ విడిచిపెడితే తర్వాత మెల్లగా కామ్యకర్మలు విడిచిపెట్టాలి. కామ్యకర్మలు అంటే ఏంటండి? నాకే కావాలి, మిగతా సమాజంతో నాకు పని లేదు. ముందేంటి? నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మలు అంటే ఏంటి? తమోగుణ ప్రభావం. అంటే ఏంటి? తమోగుణం వలన మిగతా సమాజంలో వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, నాకు వస్తే చాలు. అది నిషిద్ధ కర్మల ప్రభావం, తమోగుణం. రజోగుణ ప్రభావం ఏంటంటే నా కోరికలు తీరితే చాలు, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళకు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. ఇది రజోగుణం, అంటే రాజసిక కర్మ. మూడవది సాత్విక కర్మ అంటే ఏంటంటే మీరు నిష్కామంగా, నిస్వార్థంగా చేయడం వలన సమాజం అంతటికీ ప్రయోజనం సిద్ధిస్తుంది, అందులో మీకు కూడా ప్రయోజనం సిద్ధిస్తుంది అన్నమాట.
ఒక ఒక బావి తవ్వారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచినీళ్ళు తాగుతున్నారు, మీరు కూడా మంచినీళ్ళు ఉపయోగపడతాయి. ఒక స్కూల్ కట్టారు, ఆ ఊరి పిల్లలందరూ చదువుకుంటారు, మీ పిల్లలు కూడా చదువుకుంటారు. ఒక దేవాలయం కట్టారు, ఆ ఊరందరూ దేవాలయంకి వస్తారు, మీరు కూడా దేవాలయంకి వస్తారు. కొన్ని చెట్లు నాటారు, ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ ఆ నీడలో సేద తీరుతారు, మీరు కూడా సేద తీరుతారు. అంటే దీన్ని బట్టి ఏంటి, సాత్విక కర్మలు అనేవి సమాజం అంతటిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు, సమాజంలో మీరు కూడా ఉంటారు. అంటే దీని వలన ఏమవుతుందంటే మీ ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది, మీకు వ్యావహారికమైనటువంటి అవసరాలు తీరుతుంటాయి, ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది. దీన్ని సత్కర్మ అంటారు, దీన్ని కర్మయోగం అంటారు. అందువలన గృహస్థుగా ఉంటూ ఈ పంచమహాయజ్ఞాలు పాటిస్తూ, గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ, స్వధర్మాన్ని పాటిస్తూ వెళ్ళడము, తద్వారా మనం చేసే ప్రతి పని కాయిక కర్మ, అంటే శరీరంతో కానీ, వాచకముతో కానీ, మనస్సుతో కానీ ప్రతి కర్మ ఈశ్వరునికి అర్పణ, అర్చనగా, పూజగా భావన చేయడమే గృహస్థ ధర్మం ముఖ్యం. మిగతా సమయంలో వారు శాస్త్ర అధ్యయనం కూడా గురువుని ఆశ్రయించి చెయ్యాలి, అది ఎక్స్ట్రా టైం అన్నమాట దాన్ని. అందుకే గృహస్థకి ఏంటంటే అన్ని కర్మలు ఈశ్వరుని భావనతో చెయ్యాలి. మీరు ఎవరికి ఇచ్చేయని పని లేదు, మీ వ్యాపారం మీరు చేస్తారు, కానీ ఈశ్వరుని స్మరణతో చేస్తారు. మీకు వచ్చిన లాభం వస్తుంది, అది ఇంటికి పెడతారు, కానీ ఈశ్వరుడు ద్వారా వచ్చింది. ఈ భావన మారిపోయిందనమాట. ఈ భావన మార్చుకోవాలి. అప్పుడు మీకు ఇంతకుముందు చేసినవే జరుగుతుంటాయి. ఇంతకుముందు నేను చేసేస్తున్నాను భావన ఉండేది, ఇప్పుడు ఈశ్వరుడు జరిపిస్తున్నాడని భావనకు వచ్చారు. తర్వాత గృహస్థులో ఉంటూ కూడా కొంత సమయం వెచ్చించి భగవద్గీత లాంటిది ఒక గురువు సమక్షంలో అధ్యయనం చేస్తే, ఉపాసన చేస్తే, ఉపాసన ద్వారా ఏకాగ్రత, కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, ఆ యొక్క ఈశ్వర ఉపాసన ద్వారా ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఈ రెండు అయిన తర్వాతే ఆ జ్ఞానయోగం అంటారు, అంటే ఆత్మజ్ఞానము. అది శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా, గురువు శాస్త్రం ద్వారా జరుగుతుంది. అంటే గృహస్థు ధర్మం పాటిస్తూ శ్రవణ, మనన, నిధిధ్యాసన చేయడం అనేది ఒక రకం కష్టంగా ఉంటుంది, కానీ గృహస్థగా ఉంటూ చేయవచ్చు. అందువలన జీవితాంతము గృహస్థుగా ఉంటూ కూడా మోక్షం పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సన్యాసం తీసుకోవాలనేటువంటి నిబంధన లేదు, అది భగవద్గీతలో చెప్పబడింది. లోకేస్మిన్ ద్వివిధా నిష్ట పురాపోక్త మయానగ అని చెప్పారు. కాబట్టి అప్పుడు అందుకే దేవర్షి నారద రత్నాకర్ అడిగాడు, నేను నా కుటుంబం కోసం చేస్తున్నాను ఇవన్నీ, కాబట్టి నాకు ఒకళ్ళు పాపం వస్తే వారికి రావాలి కదా అని అడిగినప్పుడు వెళ్ళి కనుక్కో అన్నాడు. మాకు సంబంధం లేదన్నారు. అందుకే ఆయనలో జ్ఞానోదయం అయింది. ఇప్పుడు మీరేమంటున్నారు, నా స్వార్థంగా నేను కష్టించి నీ కుటుంబ సభ్యుల కోసం కష్టపడుతున్నాను, కాబట్టి నా కుటుంబ ధర్మాన్ని పాటించినప్పుడు నేను ఆధ్యాత్మిక ఎలా వెళ్ళగలను మీరు అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే నీవేమీ చెయ్యలేవు, నీకు అన్నీ అనుకూలించాలి పరిస్థితులు, అది ఈశ్వరుడు అనుగ్రహము. కాబట్టి ఈశ్వరుని గుర్తించి నువ్వు చేస్తే కర్మయోగము, ఈశ్వరుని గుర్తించకుండా నేనే చేస్తే హిరణ్యకశిపుడు అవుతావు. కాబట్టి ప్రతి గృహస్థ ఈశ్వరుని అందులోకి జోడిస్తే కర్మయోగము, అదే భక్తి. తర్వాత ఈశ్వరుడు కృప వలనే మీకు ఆ గురువు శాస్త్రం మీకు అందుబాటులోకి వచ్చి తత్వం తెలుసుకొని మీరే ముక్తి పొందుతారు, జీవన్ముక్తులు అవుతారు. కాబట్టి గృహస్థ ధర్మంలో ఉంటే ఇక నేనేమీ చేయలేని, బిజీగా ఉన్నాను అని అనడానికి వీలు లేదు. మీరు చేసేది ఇంతకుముందు నా స్వార్థము, నా కుటుంబము, నాకు నా పిల్లలని చేశారు. ఇప్పుడు ఏంటంటే చేసేదంతా కూడాను ఈశ్వరుడు నాకు ఇచ్చాడు, ఈ డ్యూటీ, ఈ బాధ్యత, ఈ కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. నేను ఒక ట్రస్టీని, ఐఎమ్ నాట్ యజమాని, నేను ట్రస్టీ, ఐఎమ్ నాట్ ఓనర్. అంటే మీ ఓనర్షిప్ నుండి మీరు ట్రస్టీషిప్లోకి మారాలి. తర్వాత మెల్లమెల్లగా నేను ఒక గెస్ట్ని ఇంటికి, అలాగ ఎప్పుడైతే మారుతారో మీరు ఈ పిల్లలు, ఈ భార్య భర్త, ఈ తల్లిదండ్రులు అందరినీ కూడా రక్షించేవాడు, పోషించేవాడు ఈశ్వర అల్టిమేట్ అవుతుంది. మనం ఒక భ్రమ ఉంటుంది మనకి, మనమే చేసేస్తున్నామని. ఆ భ్రమ పోవడమే జ్ఞానోదయం అవ్వడం.
అది జ్ఞానదీపేన భాస్వత తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే నిరంతరము ఏకరూప ఈశ్వరుడితో భక్తితో ప్రారంభించి మొత్తం యావత్ సృష్టి అంతా ఈశ్వరుడు ఉన్నారని తెలుసుకొని అన్ని ప్రాణుల్లోనూ అన్ని వస్తువుల్లోనూ ఈశ్వరుని దర్శించి ఎవరైతే ప్రీతిపూర్వకంగా భజించి సేవిస్తారో వారికి అంతఃకరణం శుద్ధం చేసి వారికి గురువు శాస్త్రం తారసపడేటట్లు నేను చేస్తాను. అంటే జ్ఞానయోగం కూడా అయ్యే విధంగా నేను సహకరిస్తాను. తద్వారా వాళ్ళ అంతఃకరణలో అజ్ఞానం పోయిన తర్వాత ఎలాగైతే మేఘాలు పోయిన తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడో వాళ్ళ ఆత్మజ్ఞానం వాళ్ళకే అనుభూతి చెందుతారని చెప్పాడు భగవద్గీతలో. అందువలన గృహస్థులుగా ఉండడం ఎటువంటి చింత చేయాల్సిన అవసరం లేదు. మీకెందుకు చింత, భగవద్గీత మీ వద్ద ఉండగా. హరి ఓం తత్సత్. చాలా సంతోషం స్వామీజీ, ఈ విషయంలో చాలా మంచిగా అర్థమైంది. చేసే కర్మలను గృహస్థాశ్రమంలో ఉంటూ ఆ భగవన్ స్మరణలో భగవంతునికి అర్పిస్తూ చేస్తూ ఉంటే దాంట్లోనే ఆధ్యాత్మిక చింతన కూడా అనేది చెప్పారు. చాలా సంతోషము. ఇంకో చిన్న సంశయం స్వామీజీ, సైంటిఫికల్గా ఇవాళ రేపు గెలాక్సీసు పాలపుంతలు అని చెప్పి కొన్ని లక్షల కోట్లలో గెలాక్సీలు పాలపుంతలు ఇవన్నీ కలిసేసి సృష్టి అని అంటున్నారు. మరి ఈ గెలాక్సీలు పాలపుంతలు అన్నీ అట్లా పైన ఉన్నాయి స్వామీజీ, దాన్ని దాటి ఉండడము ఇది మాయా అంటారా? ఏమనుకోవాలా? దాన్ని దాటి ఎక్కడ ఉంది ఇదంతా? మీరు అడిగేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు అదే అన్వేషణ చేస్తున్నారు. గాడ్ పార్టికల్ అని, బ్లాక్ హోల్ అని అనేక రకాల రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. కానీ మన వేదం ఏం చెప్పిందంటే వాస్తవానికి ఈ సృష్టి అర్థం చేసుకోవడము పెద్ద కష్టమేం కాదు. మీరు రోజు పడుకునేటప్పుడు మీరు స్వప్నం కంటున్నారా లేదా? కంటున్నాం స్వామి. బ్రహ్మాండమైన స్వప్నం కంటున్నారా? అవును. ఆ స్వప్నంలో సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, భూమి ఉంటుంది, ప్రజలు ఉంటారు, ప్రపంచం అంతా ఉన్నదా లేదా? మీరు స్వప్నములో ఉన్నంత వరకు ఆ స్వప్నము ఇది డ్రీమ్ అండి, ఏమి లేదని ఎవరైనా మీ ముందుకు వచ్చి అంటే ఏమంటారు? షటప్ అండ్ గెట్ అవుట్ అంటారా లేదా? ఎందుకు? ఆ స్వప్నములో మీరున్నంత వరకు అది నిజం. అర్థమైందండి? అందువలన స్వప్నంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు, అస్తమిస్తుంటాడు. పౌర్ణమి రోజున మీరు బయటకు వచ్చి ఆనందంగా సముద్ర తీరంలో పార్టీలు చేసుకుంటుంటారు. ఎక్కడ? స్వప్నంలో. కాబట్టి స్వప్నములో మీరున్నంత వరకు స్వప్నము యథార్థం. రైట్, ఓకే. కానీ స్వప్నం ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది తెలుసా? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరే స్వప్నానికి సృష్టికర్త. స్వప్న ప్రపంచానికి ఎవరు సృష్టికర్త? మీరే. నేనే అని చెప్పాలి మీరు ధైర్యంగా. ఎందుకంటే ఈ వేకింగ్ పర్సనే స్వప్నానికి సృష్టికర్త. అర్థమైందండి? అందువలన స్వప్నములో మీరున్నంత వరకు నేను సృష్టికర్త అని మీకు తెలియదు. స్వప్నం నుంచి బయటకు వచ్చాక స్వప్నం అవుట్. ఏమైంది? స్వప్నం లేదు. స్వప్నంలో చూసిన గెలాక్సీలు ఏమైంది? పాలపుంతలు, మన నక్షత్రాలు, మరి గ్రహాలు, ఉపగ్రహాలు, సముద్రాలు, పీఠభూములు, పర్వతాలు, మైదానాలు ఏమైనాయి? ఇవన్నీ కూడా ఉలక్కి. అంటే ఏంటి? ఇప్పుడు స్వప్నం నుంచి వచ్చాము మన వ్యక్తి, అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి స్వప్న ప్రపంచాన్ని సృష్టి చేస్తే ఈ సమష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులు, అన్ని సమష్టి జీవుల యొక్క ఒక వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది. దాన్నే విరాట్ పురుష అంటారు. విశ్వరూప ఈశ్వర. విశ్వరూప ఈశ్వర స్వప్నంలో ఉన్నాడు అనుకోండి. సపోజ్ విశ్వరూప ఈశ్వర అనే ఒక వ్యక్తి స్వప్నంలో ఉన్నాడు అనుకోండి. మన ప్రపంచం నుంచి ఆయన వేకప్ అయ్యాడు అనుకోండి. విశ్వరూప ఈశ్వర శుద్ధ బ్రహ్మ అయిపోతాడు అన్నమాట. స్వప్నం నుంచి మీరు లేచిన తర్వాత మీరు మధుసూదన్ రావు మామూలుగా విశ్వ హిందూ పరిషత్. స్వప్నంలో ఉన్నప్పుడు మీరు విశ్వ హిందూ పరిషత్తో ఏదో ఒకటి ఎవడో తెలుస్తుంది. అందువలన మీరు స్వప్నంలోకి వెళ్తే స్వప్న ప్రపంచం వచ్చింది. విశ్వరూప ఈశ్వరు వచ్చాడు కదండి, ఆయన స్వప్నంలోకి వచ్చాడు అనుకోండి, జగత్ వచ్చింది. ఆయన స్వప్నం నుంచి లేచాడు అనుకోండి, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. అందువలన ఈ జగత్ అంతా మనకిది
అద్భుతమైనటువంటి ప్రపంచ యుద్ధాలతో కూడి ఉన్నటువంటి జగత్ అయినప్పటికీ ఈ సమష్టి లెవెల్లో ఇది ఒక స్వప్నమే. జగత కల్పన, జీవ కల్పన, ఆల్ దిస్ కల్పన, దీర్ఘ స్వప్న, ఆల్ ది జాలం, ఆల్ ది జగ్లర్ డీడ్స్, ఆల్ దిస్ మాయా థాట్, ఆల్ దిస్ మాయా స్ట్రీట్, నథింగ్ ఎగ్జిస్ట్, నథింగ్ బిలాంగ్స్ టు యూ, యు ఆర్ neither mind nor body, immortal self you are, nothing exists, nothing belongs to me, I am neither mind nor body, immortal self I am. అర్థమైందండి? అందువలన మనం ఎప్పుడు కూడా ఈ గెలాక్సీలు, పాలపుంతలు, ఈ రీసెర్చ్లు, సైంటిస్టులు అంతా కూడా ఏమీ ఉండవు. నిజానికి వీళ్ళు కనిపెట్టక ముందు నుంచి లేవంటారా? అంటే న్యూటను భూమికి గురుత్వాకర్షణ ఉంది అని చెప్పాడు. అంటే అంతకుముందు లేదని అర్థమా? ఉన్నట్టు ఏదో వాళ్ళు చెప్తే వచ్చినాయా? అలాగే ఉండదండి. సృష్టి ఎప్పుడు, సృష్టి అంటే ఏంటండి? మ్యాటర్, ఎనర్జీ. మ్యాటర్ అంటే వ్యక్తమైనటువంటి మెటీరియల్, అవ్యక్త రూప మ్యాటర్ని ఎనర్జీ అంటారు. ఈ రెండు కూడా ఎవరు సృష్టించలేరు, నాశనం చేయలేరు. కానీ ఒక రూపము నుండి ఇంకో రూపం మార్చగలమంతే. అందుకే ఈ సృష్టి కూడా అనాది చక్రం, అదొక ప్రవాహ నిత్యము. ఇది కంప్లీట్ ఉంటుందని కాదు, లేదని కాదు, అలా చక్రము. కానీ ఇది కూడా శుద్ధ చైతన్య పరమాత్మ యందు జస్ట్ ఒక సినిమా లాంటిది అనమాట. ఎలాగైతే తెరపైన సినిమా 2.5 గంటలు ఆడుతుందో ఆ సినిమాయే ఈ జగత్తు. వాస్తవానికి ఉన్నది అక్కడ తెరే, కానీ మనం చూస్తున్నది సినిమా. వాస్తవానికి ఇదంతా కూడా పరమాత్మే, కానీ మనం చూస్తున్నది జగత్. సినిమాలో అవి ఇద్దరు డ్యాన్స్ చేశారా, 100 మంది డ్యాన్స్ చేశారా, రెండూ ఒకటేగా. ఇప్పుడు గెలాక్సీలు, పాలపొంతలు, నక్షత్రాలు ఇవన్నీ ఎంత నీ యొక్క స్వప్నము అంతా. అందువలన స్వప్నంలో మనం వాదన చేసి ఎన్ని కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టి స్వప్నమేగా. ఈ జగత్తు కూడా ఇది ఒక రకమైన స్వప్నమే. కాబట్టి దానికి దీనికి కొంచెం గ్రెడేషన్ తేడా ఉంది, అంతే కదండి. అందువలన మనం స్వప్నంకి చిన్న చూపు చూస్తున్నాము, కానీ దీని నుండి ఒక్క స్టెప్ వెళ్ళినటువంటి జ్ఞానికి ఇది స్వప్నంగా కనిపిస్తుంటుంది. అందువలన మన యొక్క మాటలు ఆయన మాటలకు తేడా ఉంటుంది. అర్థమైందండి? మీకు ఎన్ని సంవత్సరాలు అంతే ఏం చెప్తాడు ఆయన? అంటాడు ఇంతకీ ఎన్ని సంవత్సరాలు శరీరం కడుగుతాను అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు మీకు అంటావు, నీ మొఖం నేను పుట్టలేదు అంటాడు. నేను పుట్టినోడికి ఈ సంవత్సరాలు ఏముంటాయి? అందువలన ఆయన లాంగ్వేజ్కి మన లాంగ్వేజ్ సెట్ అవ్వదు ఇక్కడ. అందువలన మీరే ఆ దృష్టిగా ఉంటే మీకే అర్థమైపోతుంది. ఈ శాస్త్రవేత్తలంతా కూడా ఆవిష్కరణ మనం చూసాం. ఒకటేమో ఇది ఒక పట్టుకొని వస్తారు పేపరు, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. మరో 15-20 సంవత్సరాల తర్వాత ఇంకొకటి వస్తాడు, ఆయన చెప్పిన తప్పు అంటాడు, ఈయనకు ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అలాగా ఈ రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తించండి, మీరు స్వప్నంలో ఎంత రీసెర్చ్లు చేసినా స్వప్నం నుంచి బయటకు వచ్చాక ఏమైంది? ఏమీ లేదు, శూన్యం. ఇప్పుడు కూడా ఈ రీసెర్చ్లు అన్నీ కూడా ఈ యొక్క జగత్తు యొక్క సత్యత్వం మీకు బోధపడింది అనుకోండి, ఇవన్నీ కూడా ఉస్కాకి. కాబట్టి తత్వం తెలుసుకునేవాడికి ఇదంతా బోధపడిపోతుంది. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ, ఈ వింతేనయ, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలనే భయమేలోయి, కావడి కొయ్యేనో కుండలు మన్నేనో, కావడి కొయ్యేనో కుండలు మన్నేనో, కనుక్కుంటే సత్యమింతేనోయి, ఈ వింతేనోయి. అందువలన కుండలు, జగ్గు, జారు, చిన్న కుండ, పెద్ద కుండ అని ఎంత గందరగోళం మనం వాగ్వాదాలు చేసినా అన్నిట్లో ఉన్నది మట్టి అని తెలుసుకోవడం సత్యం. కానీ ఆ సత్యాన్ని ఒప్పుకోరు. లొత్తకొండ, లోతకొండ, పాతకొండ, పెద్ద కొండ, చిన్న కొండ గొడవలు కొడుతున్నాయి కదా. కెరటములు కూడా అంతే, చిన్న కెరటము, పెద్ద కెరటము, ఆ కెరటంకి ఈ కెరటం, ఐ లవ్ యూ కెరటము, పెళ్లి చేసుకున్నాయి, పిల్లలు పుట్టాయి, బుల్లి కెరటాలు వచ్చాయి. ఇవన్నీ బుల్లి కెరటాలు వాటి పెళ్లి పేరెంటలు అయ్యేసరికి ఒక్కసారి గాలి వచ్చి పష్ అయిపోయింది, ప్రళయం. లాస్ట్కి ఏమైనవన్నీ సముద్ర నీరు అయిపోయాయి, ఇంకెక్కడ ఉన్నాయి. ఇదంతా దీన్నే ప్రళయం అంటారు. మనము నిద్ర పడుకునేటప్పుడు గాఢ నిద్రకి వెళ్ళామనుకోండి, ఏమీ లేదు, దాన్ని లయం అంటారు.
అంటే ఒక వ్యక్తికి, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. అలాగే ఈ సమాజం అన్ని ప్రాణులు కూడా ఆ నిద్రావస్థలకు వెళ్ళడమే ప్రళయము. దాన్నే బ్రహ్మాజికి నిద్రావస్థ అంటారు గీతలో. అందువలన చతుర్ముఖ బ్రహ్మాజికి ఒక నిద్ర అయితే ప్రళయము, మనకు ఒక నిద్ర అయితే లయము, అంతే. కాబట్టి ప్రళయం ఎలాగుంటుంది కూడా రుచి మనకు చూపెట్టారు ఈశ్వర. ప్రతిరోజు నిద్రపోతున్నావుగా, ఈ జగత్తు యొక్క సృష్టి రుచి కూడా మనకు చూపెట్టారు. ప్రతిరోజు మీరు స్వప్నం కొంటున్నారుగా. కాబట్టి ఎవరైతే స్వప్నము గాఢ నిద్ర బాగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి సత్యం ఆ విధంగా అర్థమైపోతుంది. హరి ఓం తత్సత్. చాలా సంతోషం స్వామీజీ.